గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సారీ అండి, కొంచెం ఎడిటింగ్ లేట్ వల్ల ఈ వీడియో అయితే లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. సో ఈ రోజు అయితే మనము ఆ శ్రీరాముల వారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకెక్కడో కాదండి, మన హైదరాబాద్లో శంషాబాద్ దగ్గరలో ఉన్న అమ్మపల్లి టెంపుల్, అదేనండి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి వెళ్తున్నాం. సో మేము ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి దగ్గరలోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేమైతే 8:30కే స్టార్ట్ అయిపోయాము. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే అమ్మపల్లి టెంపుల్ అంటేనే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ థింగ్ ఆ రాముల వారు అండ్ అలాగే ఆ కోనేరు దగ్గర ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను అమ్మపల్లి టెంపుల్కి. చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది. నేనున్న లొకేషన్ నుంచి అయితే నాకైతే డిస్టెన్స్ వచ్చేసి 26 కిలోమీటర్స్ వచ్చిందండి టోటల్. అతి పురాతనమైన గుడి కాబట్టి ఆ గుడి యొక్క చరిత్రను తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూసేయండి. చలో మరి. ఓకే అండి, ఇప్పుడైతే టెంపుల్ గురించి తెలుసుకుందాం, వచ్చేసేయండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనకి ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట. ఒకసారి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని మనమైతే లోపలికి వెళ్దాం పదండి. సో మనకి ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం నుండి ఆపోజిట్ లో మనకి ఇలా ఆర్చ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుండి ఒక 200 మీటర్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే పార్కింగ్ కి చాలా ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళైతే 2 వీలర్ కి 20 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. మేమైతే పార్క్ చేసుకొని అలా వెళ్తూ ఉన్నాము. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, అమ్మపల్లి టెంపుల్ అంటేనే ఫోటోషూట్స్కి ఫేమస్ అని. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ కొన్ని ఫోటోషూట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అయితే శ్రీరాముల వారు వనవాస సమయంలో విశ్రాంతి తీసుకున్న చోటంట. ఈ యొక్క ఆలయం దర్శించుకుంటే విష్ణుమూర్తి యొక్క 10 ఆలయాలను దర్శించుకున్నంత విశేషమట. ఎందుకంటే రాముల వారు అరణ్యవాసం చేసినప్పుడు ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నారో అక్కడ మాత్రమే మనము ఈ కోదండరాముడిని ప్రతిష్ఠించగలమట. మనకి అయోధ్యలో బాలరాముడిగా ఎలాగైతే దర్శనమిస్తారో ఇక్కడ కూడా శ్రీరాముల వారు అలాగే దర్శనమిస్తారు. ఈ పట్టాభిరాముడిని మనం ఎక్కడైనా ప్రతిష్ఠ చేసుకోవచ్చు అంట, కానీ ఈ కోదండరాముడిని మాత్రం చేయలేము. అదే హనుమంతుల వారు రాముడు పక్కన ఉన్నట్లయితే చేతిలో బాణం బదులు ఆశీర్వాదం ఇస్తున్నట్లు ఉంటుందన్నమాట. దానినే పట్టాభిరాముడు అంటారు. అసలు కోదండరాముడు అంటేనే హనుమంతుడు పరిచయం అవ్వక ముందున్న రాముడంట. ధ్వజస్తంభం దగ్గర అయితే మనము హనుమంతుడు అండ్ అలాగే గరుత్మంతుడిని దర్శనం చేసుకోవచ్చు. నాకు వచ్చేసరికి గర్భగుడిలో హనుమంతుల వారైతే ఉండరు, ఎందుకంటే ఈ సన్నివేశం అనేది మనకి రాముడు హనుమంతుడు కలవక ముందు జరిగినదంట. రాముడు లేనిది హనుమంతుడు లేరు కాబట్టి గర్భగుడిలో కాకుండా ధ్వజస్తంభం దగ్గర ఇలా ప్రతిష్ఠించారనమాట. అసలు ఆ వ్యూ చూడండి, ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, అది టెంపుల్ పక్కన. చూడండి ఇక్కడ నుండి ఎంత గోపురం కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో. నేనైతే ఎంతో ఎగ్జైటెడ్గా హ్యాపీగా వచ్చాయి కోనేరు కోసం. బట్ ఇక్కడ అయితే కన్స్ట్రక్షన్ వల్ల క్లోజ్ చేసేసారు, అలో చేయట్లేదు, ఎవరిని లాక్ చేశారనమాట. అందుకని చెప్పేసి ఏం చేస్తాం, ఇంకా బయట నుండి వీడియో ఒకటి క్లిప్ తీసేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ఫోటోషూట్కి సంబంధించిన టైమింగ్స్ అండ్ అలాగే ఎంత పే చేయాలి అనేది డీటెయిల్గా రాశారండి, ఒకసారి చూసేయండి మీరు. ఇక్కడైతే మనకి టెంపుల్ పక్కనే ఫోటోషూట్స్కి ఇలా తోటలు అయితే ఉన్నాయండి. సో మనం అయితే ఏదైనా ఫోటోషూట్ ఆర్ ఫొటోస్ నార్మల్ వీడియోస్ తీసుకోవాలంటే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే పే చేసి తీసుకోవాలండి. ఇక్కడైతే మాకు ఇంట్రెస్ట్గా ఇలా నేమ్స్ అయితే కనిపించినాయి, జస్ట్ అలా ఒక క్లిప్ తీసాను అనమాట. ఓకే మరి, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.